రీసెంట్ గా హీరో విశాల్ ని చూసిన ఫ్యాన్స్ షాక్ అవటంతో పాటు కుమిలిపోతున్నారు. చాలా స్ట్రాంగ్ గా ఉండే హీరో నడవటానికే ఇబ్బంది పడుతూ కనిపించాడు. అసలు విశాల్ కి ఏమైంది? విశాల్ పెళ్లి క్యాన్సిల్ అవటానికి దీనికి లింక్ ఏంటి? రీసెంట్ గా విశాల్ ఒకప్పుడు నటించిన మదగజరాజా సినిమా చాలా కాలం తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ కి సంబంధించిన ఈవెంట్ కి వచ్చిన విశాల్ ని చూసి అంతా షాక్ అయ్యారు. ఎంత స్ట్రాంగ్ గా ఉండే విశాల్ సన్నగా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. చాలా వీక్ అయిపోయిన విశాల్ నడవలేక, మాట సరిగ్గా రాక, మైక్ పట్టుకున్నా వణుకుతూ కనిపించాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ షాక్ అవటంతో పాటు మా హీరోకు ఏమయ్యింది అంటూ కుమిలిపోయారు. విశాల్ కు ఏదైనా వ్యాధి ఉందా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని, అందుకే అలా అయిపోయారని, వైరల్ ఫీవర్ మూలంగానే విశాల్ అలా కనిపిస్తున్నారంటూ మరో మాట బయటకు వచ్చింది. మదగజరాజా సినిమా ఈవెంట్ కోసమే ఆయన కష్టమైనా వచ్చారని ఆయన టీం నుంచి వచ్చిన సమాచారం. అయితే సోషల్ మీడియాలో మాత్రం విశాల్ కు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఎప్పుడూ డూప్ లేకుండా స్టంట్స్ చేసేవారు. ఈ క్రమంలో ఓ షూటింగ్ లో ఆయన తలకు దెబ్బ తగలటం వల్ల లోపల 2 నరాలు డ్యామేజ్ అయ్యాయని, దాంతో ఆయనకు తీవ్రమైన తలనొప్పి వస్తుండేదట. దాంతో విశాల్ విదేశాల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడట. ఇక ఈ ఇబ్బంది వల్లే ఆయన పెళ్లి చేసుకోవటం లేదు అని మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే 2 సార్లు విశాల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అప్పట్లో అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన అమ్మాయితో విశాల్ ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. కానీ పెళ్లి టైం వచ్చే వరకు అది క్యాన్సిల్ అయింది. అయితే విశాల్ స్వయంగా ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించాడన్న రూమర్స్ కూడా వస్తున్నాయి. తనకున్న ఈ ప్రాబ్లం వల్ల ఆయన పెళ్లి వద్దు అనుకున్నారట. ఇది బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే. నిజమేంటి అనేది తెలియాల్సి ఉంది. రీసెంట్ గా యాక్ట్రెస్ ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశాల్ కు ఏమీ కాలేదు, ఆయనకు డెంగ్యూ జ్వరం వచ్చింది, దాంతో అలా అయిపోయారు. 104 ఫీవర్ ఉండటంతో వణుకుతూ ఉన్నారు. తన సినిమా ఈవెంట్ మిస్ అవ్వకూడదు అని విశాల్ అక్కడికి ఓపిక లేకపోయినా వచ్చారు. ఈవెంట్ అయిపోగానే డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్లారు అని అన్నారు ఖుష్బూ. అయితే ఈ విషయంలో వస్తున్న రూమర్స్ లో ఎటువంటి నిజం లేదన్నారు. వైరల్ న్యూస్ల కోసం రకరకాలుగా రూమర్స్ సృష్టిస్తూ ఉంటారు. అది ఒక సీజన్లా తయారైంది. వాటిని పట్టించుకోనవసరం లేదు అన్నారు ఖుష్బూ.